ఒక టైటిల్ కనిపిస్తుంది లేటెస్ట్ న్యూస్. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ చాలా అతి కొద్ది రోజుల నుంచి వేధింపుల కేసులు ఎక్కువవుతున్నాయి. మరి ఆ వేధింపుల వెనకంగా సరే రాజకీయ నాయకుల కుటుంబాల నుంచే బయటకు వస్తూ ఉంది. ఇలా మళ్ళా కొత్తగా ఈయన వచ్చిందంట. సో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేగా కాంతారావు. సో కాంతారావు మంచి కళాకారునిగా కనిపిస్తూ ఉండు. సో ఆయన వార్త లేటెస్ట్గా వస్తూ ఉంది. సో ఒకసారి టైటిల్ అయితే చూడండి చెప్తా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు అని పెట్టిన. సో కేసు ఫైల్ అయింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఒక మహిళ తరపు కంప్లైంట్ రైజ్ చేశారు. సో ఎఫ్ఐఆర్ అయినట్లుంది. మరి ఆ వేధింపులు ఏంది, ఆ కథ ఏంది? బీఆర్ఎస్ వాళ్ళకు పాపం వాళ్ళకు నైతికంగా చాలా మంచి విలువలు ఉంటాయి. సో బీఆర్ఎస్ పార్టీ ఎవరి విషయంలో అయినా సరే ఒకే రకంగా స్పందిస్తున్న నమ్మకం నాకున్నది. సో అందుకే ఈ వార్తనైతే వాస్తవానికి బీఆర్ఎస్లో తెలియకపోవచ్చు. సో తెలవడానికి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో ఇది న్యూసే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు. సో రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. సో ఆయన ఎమ్మెల్యే కొడుకు కాదు, లేదంటే ఎంపీ కొడుకు కాదు, ఇంకోటి కాదు. ఆయనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, 2 సార్లు గెలిచిన వ్యక్తి. ఇప్పుడు ఇక మరి కథ ఏంది? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో, దేని పేరుతోనే? ప్రేమ పేరుతోనే కాదు, పెళ్లి పేరుతోనే. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడంటూ యువతి ఫిర్యాదు చేయడంతో జూలై 26న రేప్ కేసు నమోదు చేశారు. ఇది ఇలా 31 రోజుల కింద జూలై 26 తారీఖు నాడు రేప్ కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇంటర్వ్యూ పేరుతో తన ఫ్లాట్కి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది యువతి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది బాధితురాలు. ఇంటర్వ్యూ అంటే ఏంది? ఇంటర్వ్యూ అంటే ఒక రకంగా జర్నలిజంకి సంబంధం ఉన్న అమ్మాయే కావచ్చు. సో వాళ్ళు రాసిన విధానాన్ని వాటి అర్థమవుతుంది. సో సార్ అట ఇంటర్వ్యూ పేరుతోనే తన ఫ్లాట్కి పిలిచినట. సో ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత లైంగిక దాడికి పాల్పడినట్టు అమ్మాయి పేర్కొన్నది. మేజర్గా అమ్మాయి చెప్తుంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టుంది. మరి 26వ తారీఖు కంప్లైంట్ రైజ్ అయితే ఈరోజు ఎఫ్ఐఆర్ అయినట్టుంది. ఈరోజు వార్త లేటెస్ట్గా రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీలు నిలమన్న ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో, లేదంటే ఈ పోక్సో కేసుల్లో ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, చాలా ఉత్సాహంగా పనిచేశారు. సో నైతిక విలువలు కలిగిన పార్టీ అని అనుకుంటున్నాయి. వాస్తవం నైతిక విలువలు కలిగిన నాయకులని అనుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీలు. సో అందువల్ల మరి చెప్తా ఉన్నా, పెళ్లి పేరుతోట తనకు దగ్గరైనట, శారీరకంగా వాడుకున్నాడట, తనకి తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించాలని వీడియోలో ఫిర్యాదులో అమ్మాయి పేర్కొన్నదట. అంటే ఏంది, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వీడియోలు తీసుకునే ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయికి తెలియకుండా వీడియోలు తీసుకొని ఆ వీడియోల ముందర పెట్టి కూడా వేధించే ప్రయత్నం చేస్తున్నట. సో ఇది మన రేగా కాంతారావు యొక్క కళలు. సో ఇప్పుడు తనకి తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించాలని పేర్కొన్నది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు సైతం తీసుకున్నాడని పేర్కొన్నదట బాధితురాలు. సో అమ్మాయి దగ్గర రియల్ ఎస్టేట్ల పెట్టుబడులు పెడతానా ఇంకోటైనా మొత్తానికి పైసలు కూడా మనోడు తీసుకోండు. తన ఫోను యాక్సెస్ చేసి తన స్నేహితురాలికి సైతం ఇదే రీతిలో మెసేజ్లు చేసి దగ్గర అయ్యాడని తెలిపింది. ఈ క్రమంలో రేగా కాంతారావుపై BMS 69తో పాటు 351 సబ్-క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో తన ఫ్రెండ్ ఫోన్ కూడా, ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్ ఫోన్ కూడా యాక్సెస్ చేసి ఆ అమ్మాయికి కూడా ఏమంటారు, ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని సో అమ్మాయికి కూడా మెసేజ్ చేస్తూ దగ్గర అయ్యే ప్రయత్నం చేసినట్ట. సో ఇది మన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రేగా కాంతారావు చేసిన సంఘటన. సో భద్రాద్రి జిల్లా ఎక్కడ ఆయన ఎమ్మెల్యే అంటే పినపాక నియోజకవర్గానికి ఈయన మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడైతే పెద్దగా ఆయన ఎవరికి తెలియదు వాస్తవానికి. అయితే ఆ సొంత నియోజకవర్గంలో లేదంటే ఆ ఏరియాలో తెలిసి ఉండొచ్చు, కానీ మన పెద్దగా పేరు పొందిన కథ ఏం లేదు. కానీ 2 సార్లు అయితే ఎమ్మెల్యేగా పనిచేసిండు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇగో మీకు జూలై 31 2026 ఈ రోజే కేసు నమోదైంది. అంటే ఎఫ్ఐఆర్ ఈ రోజు అయినట్టుంది. నిన్న మొన్న 26వ తారీఖు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఎవరైతే బాధిత యువతి ఉందో ఆ అమ్మాయి మేబీ ఒక యాంకర్ గానో లేదంటే మీడియా ఛానల్లో పనిచేస్తున్నట్టుంది. ఆ అమ్మాయి మీడియా ఫీల్డ్లో ఉన్నట్టుంది. కాగా ఇంటర్వ్యూ పేరుతో అమ్మాయిని పిలిపించుకున్నాడు, అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు. అమ్మాయి చెప్తున్న కంప్లైంట్ వివరాలు చెప్తున్నాయని, నాకే సంబంధం కూడా లేదు ఇలా. సో ఆ అమ్మాయి కేసులో మెన్షన్ చేసింది, ఆ అమ్మాయి ఫోన్ యాక్సెస్ చేసిండు, ఆ అమ్మాయి ఫ్రెండ్తో కూడా ఇదే రిలేషన్షిప్ పెట్టుకునే ప్రయత్నం చేసిండు, తన దగ్గర డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతానని చెప్పిండు. సో ఇట్లా అమ్మాయిని అయితే గత కొద్ది సంవత్సరాలుగాను కొద్ది నెలలుగాను శారీరకంగా వాడుకునే ప్రయత్నం చేసిండు. ఆ అమ్మాయి ఆ కంప్లైంట్లో మెన్షన్ కూడా చేసింది. మరి బీఆర్ఎస్ పార్టీలో నైతిక విలువలు కలిగిన వాళ్ళని అనుకుంటా. బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు పోక్సో కేసు విషయాల్లో కేంద్ర మంత్రుల పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించారు, అదే రకంగా ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం ఉంటే వాళ్ళపైన ఏ రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించినది చూసినాం. సో మరి ఇప్పుడు ఈ మహిళ యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి మా యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా రోడ్డు మీదకి రావాలని కోరుకుంటున్నాం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బాధిత మహిళ పక్షాన్ని నిలబడి మీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరి ప్రస్తుతం కూడా ఆయన బీఆర్ఎస్లో ఉన్నట్ట రేగా కాంతారావును ప్రశ్నించి అవసరమైతే ఆ కేసు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని ఒకవేళ రేగా కాంతారావు దొరకకపోతే హైదరాబాద్లో మెట్రో స్టేషన్లలో ఆయన ఫ్లెక్సీలు పెట్టాలని కనబడటం లేదని, దాంతోపాటుగా ఎక్కడైతే పార్కులు పబ్బులు గిబ్బులు ఉన్నాయో అవన్నిటి దగ్గర ఎవరైతే ఎమ్మెల్యేలు ఉండే ప్లేస్ ఉంటాయో అవన్నీ అట్లా రిచ్ ప్లేస్లలో మంచి మంచి ఫ్లెక్సీలు పెట్టి రేగా కాంతారావు కనపడటం లేదు అని చెప్పేసి పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోరుకుంటా ఉన్నాను నేను వాస్తవంగా. సో ఇదైతే మరి బీఆర్ఎస్ పార్టీ నైతిక బాధ్యత వహించి వీళ్ళ పక్షాన పోరాటం చేసి రేగా కాంతారావును పట్టించి ఆ బాధిత మహిళను పెళ్లి చేసుకునేలాగనా లేదు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసేలాకనా బీఆర్ఎస్ తన వంతుగా మీకు చేతనైనంత సాయం చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరిదైనా జీవితమే, ఇప్పుడు పెద్ద వాళ్ళకి సంబంధించిన జీవితాలు ఏం కాదు, చిన్న వాళ్ళ జీవితాలు కాకుండా ఏం పోవు, అందరూ సమానమే. సో అన్యాయం ఎవరికి జరిగినా అది అన్యాయమే. మరి మన రేగా కాంతారావు లలిత కళ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి, లలిత కళ చాలా ముద్దుగా ఇప్పుడు ఓడిపోయినట్టుంది. సో ఇంత మంచి లలిత కళ నాకు ఓడిపోతే ఏం చేస్తాడు? సో ఈ లలిత కళలో చాలా బిజీగా ఉన్నాడు సారు. సో ఈయన మాజీ ఎమ్మెల్యే అంటే గులాబీ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలో ఈయన మాజీ ఎమ్మెల్యే. ఈయన కథలకు ఇట్లున్నాయి. ఈయన కథలకు సంబంధించి మరి బీఆర్ఎస్ ఏమైనా పోరాటం చేస్తే బాగానే ఉంటుంది. మరి సెక్షన్లు మనకి 2 సెక్షన్లు పెట్టరా, బిఎంఎస్ 69తో పాటు 351 సబ్ క్లాస్ 2 ఈ 2 సెక్షన్లు పెట్టాడు. మరి ఈ 2 సెక్షన్లు పట్టుకొని, ఎందుకంటే మీరు ఆల్రెడీ పోలీసుగా పనిచేసారు కాబట్టి మీకు అనుభవం ఉన్నది కాబట్టి మీ అనుభవాన్ని రంగరించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈయన పక్షాన ఒంటరిగా స్టాండ్ ఏందో చెప్పాలి. బీఆర్ఎస్ స్టాండ్ నిజంగా రేగా కాంతారావు వైపు ఉంటారా లేదంటే బాధిత మహిళ వైపు ఉంటారా, మీరు ధర్మం వైపు ఉంటారా అధర్మం వైపు ఉంటారా, ఒక ఆడబిడ్డ జీవితం వైపు ఉంటారా లేదంటే రేగా కాంతారావు వైపు ఉంటారా? ఒకవేళ మీకు నైతిక విలువలు ఉంటే ఇప్పుడు ఎమ్మటే తక్షణమే ఆయన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పించాలి. సో ఇది బాధిత మహిళ పక్షాన మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.